కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి గెజిట్ జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారీ షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలుగు పార పట్టుకుని పాత తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చేయి చూపించే కాంగ్రెస్ మాత కాకుండా బరాబర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ తల్లిలో బతుకమ్మను మాయం చేయడంపై నిరసనగా మహిళలతో బతుకమ్మ ఆడిపాడారు. జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం మొదటిసారి కవిత జగిత్యాల పర్యటనకు వచ్చారు. నిన్న ఆదివారం దరూర్ బైపాస్ చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ సంఖ్యలో ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గజమాలలతో ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన అనంతరం స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. అంతేకాకుండా పార్టీ మారిన స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఎమ్మెల్సీ కవిత బల ప్రదర్శన చేశారు. రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కాంగ్రెస్ మాతగా ప్రకటించింది. కల్వకుంట్ల కవిత దానికి నిరసనగా ప్రభుత్వ జీవోను ధిక్కరించి 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి పాల్గొన్న కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కవిత ఉద్యమంలో భాగంగా ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చిన ఉద్యమ తెలంగాణ తల్లినే గ్రామ గ్రామాన ప్రతిష్ఠించుకుంటామని ప్రకటించారు. గెజిట్ ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ఆమె పేర్కొన్నారు. యావత్ తెలంగాణ సమాజం అందరికీ ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపిన ఉద్యమ తెలంగాణ తల్లిని ఆరాధిస్తాం, పూజిస్తాం. తెలంగాణ తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటాం. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామ గ్రామాన ఎండగడతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.